ప్రతి ఆదివారం ఇద్దరున్నా ముగ్గురున్నా సంస్కారం తీసుకోవాలి. తీసుకుంటేనే దేవుడి లిస్టులోకి వెళ్ళిపోతాం. దేవుడి స్తోత్రం. అది లేనప్పుడు మనం ఎలా ఉంటాం తెలిసి బలహీనం అయిపోతాం. మనం సంస్కరించే కాదు బలం అన్న పొందు. ఆయనతో పాటు మనం సంస్కరించుకుంటే బాగుంటుంది. నేను సంస్కరించుకున్న చూపు నాకు బలమేమో రెండంతులు ఆత్మ వచ్చేస్తుంది. దేవుడి స్తోత్రం. రెండంతులు బలం వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రభువు నుండే పొందుకోవాలి మనం. ఆ పరిశుద్ధమైన కిచ్చిమ తోటకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులకు చెప్పిన మాట ఇది. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనత. మన శరీరాన్ని బలహీన చేసుకోవద్దు. ఆత్మ దేవుడు వద్దకు వెళ్ళాలి. నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళి దేవుడి మందిరంలో కూర్చోవాలి. ఎన్నో పూజలు చేసిన ఈ పరిశుద్ధమైన వరం మీకు రాదు. విగ్రహాలు చేయవద్దని దేవుడు చెప్తే ఆనాడు మోసే ప్రజలు ఏం చేశారు? విగ్రహాలు చేశారు. దోడు చేసుకున్నారు. దోడు చేసుకున్న మొక్కడానికి దేవుడు కోపం వచ్చింది. మోసే చప్పుగా వాళ్ళు నాశనం చేస్తాను దేవుడు. అప్పుడు మోసే పాదలు పడి ప్రార్థన క్షమించిన ఆయన ఐగుప్తులను ఇక్కడ తీసుకొచ్చా ఇక్కడ చంపేస్తాం. అయ్యో దేవా ఏమనుకుంటారా? ఇశ్రాయేలు ప్రజలు పిచ్చిలు ఏమనుకుంటారు ప్రభు అని ప్రార్థన చేస్తే మళ్ళీ ఏం చేశాడు? దేవుడు కరుణించాడు. నేను కరుణించాను వెళ్ళు ఇలా చెప్పమన్నప్పుడు కొండ దిగి వచ్చేసాడు. మోసాడికి వెళ్ళాడు. 10 ఆజ్ఞల పలకలు రాయడానికి పైకి వెళ్ళాడు. కొండ దిగి వచ్చాడు. అప్పుడు దేవుడు అన్నట్టు ఆ చేతిలో ఉన్న పలకలు ఇచ్చిపోయాయి. ఆ కోపం వచ్చేసి పలకలు ఏం చేశాడు? ఇసిరేసి ఎవరు దుర్మార్గులారా మీరు చేసింది పాపంరా, ప్రతి ఒక్కడు పాపం చేసిందని ఒప్పుకోమని అంతే. దేవుడి స్తోత్రం. నేను పాపినే నువ్వు పాపే. ఈ రోజున దేవుడి సన్నిధిలో ఒప్పుకోడు. మంచం పట్టుకున్న వాళ్ళు లేచాడు. కారణం పాపం. పాపం అని ఏం చేస్తుంది? నరకానికి లాగేస్తుంది. నరకానికి వెళ్ళకుండా దేవుడు తన మందిరమైన ద్వారం తెరిచాడు. రండి ప్రయాసపడి భారం మోసుకుని పిల్లారా నేను తిన ముచ్చాను కదా అని దినము నా గడప యొద్ద మీరు ప్రార్థన చేయండి. అనుదినం చేయాలి. తెల్లవారుజాము చేయండి ప్రార్థన. 4 గంటలు వేసి 5 గంటల వరకు చేయండి. 1 గంట దేవుడికి గడియ మనం ఇచ్చేయాలి. ఆ గంట సమయం దేవుడికి కేటాయించండి. లేదా 5 గంటలు వేసి 6 గంటలకు చేయండి. ఒక గడియ దేవుడితో గడపాలి. లేదా ఒక అరగంట పాటు దేవుడితో గడపాలి. గడితేనే పరిశుద్ధమైన మహిమ. 2 వ్యక్తులు ప్రార్థన చేస్తారు. శుక్ర పరిశుద్ధి ప్రార్థన చేసినప్పుడు శుక్రుడు వెళ్ళినట్టు గుడికి పరిశుద్ధుడు కూడా వెళ్ళాడంట. పరిశుద్ధుడిని ఏమంటే తెలుసా? శుక్రుని ఏమంటే తెలుసా? నేను లోబిని, నేనున్నవాడిని, ఘనమైన వాడిని. నాకున్న ఒకసారి చదివాడు మత్తయి సువార్త. చదివితే కానీ అర్థం కాదు. లోకా సువార్త అనుకుంటా చదవన్నమ్మా. లోకా సువార్త